హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. జనరల్ గా డ్రగ్స్ ని కొందరు మన మూవీస్ లో చూపించినట్టు స్నాటింగ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ మనకి ఈజీలీ యాక్సెసిబుల్ అవుతున్నాయి అవి. ఈ రోజు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో స్నాటింగ్ చేస్తే లంగ్స్ కు డైరెక్ట్ లంగ్స్ కి వెళ్ళిపోతాయి అవి. అసలు ఏం జరుగుతుంది సార్, ఎంత ఎఫెక్ట్ జరుగుతుంది అసలు స్నాటింగ్ చేయడం వల్ల? స్నాటింగ్ బేసిక్గా ఏంటంటే ఒక పౌడర్ని గట్టిగా లోపల లాగడాన్ని స్నాటింగ్ అంటాం. ఫస్ట్ ఎక్కడ నోస్లో వెళ్తుంది. మన నోస్లో 2 పార్ట్స్ ఉంటాయి. నోస్ బోన్కి 2 పార్ట్స్. ఒకటేమో కార్టిలేజ్ సాఫ్ట్ పార్ట్, ఒకటేమో బోన్ పార్ట్. ఈ స్నాటింగ్ చేయడం వల్ల ఏముంది, ఫస్ట్ ఆ సాఫ్ట్ పార్ట్లో హోల్స్ అవుతుంటాయి. నెక్స్ట్ అదే లోపల గట్టిగా లాగారనుకోండి, లంగ్స్లో వెళ్ళి ఎఫెక్ట్స్ చూపిస్తుంది. స్నాటింగ్ ఎందుకు, డైరెక్ట్ మనకు బ్రెయిన్లో ఇక్కడ ఆల్ఫాక్టరీ నర్వ్ అనేది ఉంటుంది, జస్ట్ మన ఇక్కడ వెనకాల. ఓకే. సో డైరెక్ట్ హిట్ అవుతుంది బ్రెయిన్కి. సో అది ఓన్లీ పార్ట్ ఆఫ్ స్కల్, బ్రెయిన్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో అందుకే స్నాట్ చేసినప్పుడు ఇమీడియట్ హిట్ అవుతుంది. బ్రెయిన్ కవరింగ్ ఉంటుంది కదా, అక్కడ డ్రాప్ అవుతుంది. సో బ్రెయిన్కి డైరెక్ట్ రీచ్ అవ్వగానే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ వస్తుంది. సో అదే సేమ్ థింగ్ లంగ్స్లో వెళ్ళింది అనుకోండి, ఈ పౌడర్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ ప్యూర్ ఫామ్లో ఉండదు, దానికి అడిటివ్స్ ఉంటాయి. సో కోకేన్ లంగ్ డిసీజ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో అది డైరెక్ట్ కోకేన్ వల్ల కాకుండా దాంట్లో అడిటివ్ ఉంటుంది. సో అడిటివ్ ఏం చేస్తుంది, అక్కడ వెళ్ళి లంగ్స్లో హోల్ చేయడము, ఆ బ్లడ్ వెజల్స్ని బ్రేక్ చేయడము, దానివల్ల లంగ్లో నుంచి బ్లడ్ కక్కడం, హిమాప్టైసిస్ అంటారు, ఇది అవుతుంటుంది. లేదంటే ఈ కోకేన్ ఏం చేస్తుంది, బ్లడ్ని మొత్తం దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. సో ఈ ఇబ్బందులు అవుతుంటాయి. సో స్నాటింగ్ ఏంటి, సేమ్ ఇందాక చెప్పినట్టు అడిక్షన్. ఇవాళ ఒక్క స్నాట్కి సెట్ కాదు, నెక్స్ట్ 2 అవుతుంది. సో దీనివల్ల చాలా ఇష్యూస్ వస్తుంటాయి. సో నోస్ ఇష్యూస్ ఉన్నాయి, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నాయి, లంగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఓకే సార్. మొన్న 2023లో ఒక రిపోర్ట్ వచ్చింది సార్, నేషనల్ టీబీ ఎన్టీఈబి అని, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ సంథింగ్, అది వచ్చింది. ఫర్ ఎవ్రీ ఇయర్ 3.23 lakh మెంబర్స్ ఇండియాలో చనిపోతారు అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే అసలు టీబీ అంటే ఏంటి, దాన్ని అవాయిడ్ ఎట్లా, దాని నుంచి ప్రికాషన్స్ ఏంటి? ఓకే. సో టీబీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. డ్రాప్లెట్ అంటే టీబీ ఉన్న వాళ్ళు ఒక పబ్లిక్ ప్లేస్లో దగ్గడం కానివ్వండి, లేకుంటే వాళ్ళు స్పిట్ చేసినప్పుడు సలైవా తెమ్మడ ఏదైతే అంటారో అది ఒక ప్లేస్లో అంటే ఉంచని చోట ఉంచడం వల్ల స్ప్రెడ్ అవుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంటుంది, ఇండియాలో మెజారిటీ పీపుల్ ఈ స్పిట్టింగ్ హైజీన్ అనేది లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటారు. సో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు జనరల్ కన్సెన్సస్ అమంగ్ డాక్టర్ ఏముండేనంటే, అందరు మాస్క్ పెట్టుకుంటున్నారు కదా, టీబీ తగ్గుతుందేమో అని. బట్ డిఫరెన్స్ ఏం రాలేదు. ముందెంత ఉండే ఒక 1-2% తగ్గింది, మళ్ళీ అంతే ఉన్నది. ఎందుకు, వాళ్ళు మాస్క్ కిందికని స్పిట్ చేస్తున్నారు. ఈవెన్ టీబీ పేషెంట్ కూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు స్పిట్ చేయడానికి సపరేట్ గ్లాసెస్ ఉంటాయి. నార్మల్ కప్లో ఒక శానిటైజర్ సొల్యూషన్ ఉంటుంది అలాంటిది. సో వాటర్ అది మిక్స్ చేసి దాంట్లో స్పిట్ చేయాలి. డైరెక్ట్ వాష్ బేసిన్లోనో కమోడ్లో స్ప్రెడ్ చేయొద్దు. దాంట్లో వేయడం వల్ల ఏమవుతుంది, టీబీ బ్యాక్టీరియా చనిపోయి డిస్పోజ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు శానిటేషన్ వర్కర్స్కి ఇక్కడ ఇష్యూ వస్తుంటుంది, వీళ్ళు డైరెక్ట్ స్ప్రెడ్ చేస్తుంటారు. వాడు లోపల దిగినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరసెస్. రీసెంట్గా ఒక స్టడీ చేశారు, శానిటేషన్ వర్కర్స్లో హెపటైటిస్ బి, ఏ, టీబీ ఎక్కువ ఉంటుంది నార్మల్ పాపులేషన్ కదా. ఎందుకు, ఆ మొత్తం ఆ సీవేజ్ వేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా దిగుతారు. సో తెలియకుండానే వాళ్ళకి వస్తుంటుంది. సో మెజారిటీ వర్కర్స్ మొత్తం ఎండిపోయి స్కిన్ బోన్స్ పైన ఉంటుంది. సో డిసీజెస్ ఉంటున్నాయి వాళ్ళకి. సో టీబీ స్ప్రెడ్ అనేది చెప్పాను, దగ్గడం వల్ల, తుమ్మడం వల్ల. సో ఒక్కసారి టీబీ, ప్రతి టీబీకి సేమ్ సిమ్టమ్స్ ఉంటుందని ఉండదు. ప్రతి టీబీ వాళ్ళు తగ్గుతారంటే ఉండదు. ఏ టీబీ వాళ్ళు తగ్గుతారు, లంగ్స్లో వచ్చిన టీబీ వాళ్ళే తగ్గుతారు. టీబీ వన్ ఆఫ్ ద ఫ్యూ ఇన్ఫెక్షన్స్ హెయిర్ నుంచి టో వరకు అన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఓకే. సో మనకు తెలిసింది ఏంటి, దగ్గులోనే. హెయిర్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, స్కిన్, బ్రెయిన్, ఐ, హార్ట్, లంగ్స్, ప్లస్ మన ఇంటెస్టైన్స్, కిడ్నీ, లివర్ అన్నీ. బోన్ టీబీ కూడా ఉంటుంది. సో టీబీ ఇన్ఫెక్ట్ చేయని ఆర్గన్ అంటూ లేదు, ప్రతి ఒక్కటి ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఈ వెయిట్ లాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు నాన్ లంగ్ టీబీ మాట్లాడుకుందాం. లంగ్ టీబీలో యూజువల్గా వచ్చేస్తుంది, మనకు ఫీవర్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, దగ్గుతుంటాడు, 15 days పాటు ఉన్నారు, వెళ్ళి టెస్టింగ్ చేయించుకుంటే ఇన్ కేస్ ఉంటే ట్రీట్మెంట్. సో లంగ్ కాకుండా వేరే టీబీలో దగ్గు ఉండదు.
సో వాళ్ళకి డిటెక్ట్ చేయడమే కష్టం. మెజారిటీ లంగ్స్‌లో కానీ టీబీ డిటెక్షన్ లేట్ అవుతది. సో ఇప్పుడు బ్రెయిన్‌లో టీబీ తీసుకుందాం. అదొచ్చిందనుకోండి పేషెంట్ ఫిట్స్‌తో వస్తారు. సో అప్పుడు స్కాన్ చేస్తే ఒక రింగ్ లాంటివి తెలుస్తుంటాయి. అప్పుడు టీబీ ఉన్నదేమో అనుకోని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బ్రెయిన్‌లో ఉందని చెప్పి బయాప్సీ చేయవచ్చా? చేయలేము. అంటే సర్జరీ చేసి చేయాలి. అది ఫీజిబుల్ ఆప్షన్ కాదు. ఇప్పుడు మెజారిటీ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంటాయి. సో ఇన్‌ఫర్టిలిటీలో కామన్ రీజన్ ఇండియాలో టీబీ. ఓకే. గర్భసంచి టీబీ చాలా కామన్. సో టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు కన్సీవ్ అవుతున్నారు. సో అది కూడా మేము యాస్ పల్మనాలజిస్ట్ చూస్తుంటాం. అంటే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్‌లో MAN2 టెస్ట్, క్వాంటిఫెరాన్ గోల్డ్ టెస్ట్‌లు అనేటివి ఉంటాయి. అవి పాజిటివ్ ఉంటది. వీళ్ళేమో 3, 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు. అవ్వట్లేదు. టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక కన్సెప్షన్ అవుతది. ఇప్పుడేంటి ప్రెగ్నెన్సీలో టీబీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. టీబీ మందుల వల్ల ప్రెగ్నెన్సీకి హార్మ్ ఉండదు. ఓకే. సో యూజువల్‌గా 2, 3 మంత్స్ తర్వాత ఇంకా డాక్టర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. జస్ట్ ట్రై చేయండి కన్సెప్షన్‌కి అనేది. నెక్స్ట్ ఈ టీబీ కొంతమందికి ఐస్‌లో వస్తుంటది. సో వాళ్ళకి ఈ ఐ ఇష్యూస్, బ్లరింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇది కాకుండా హార్ట్‌లో కూడా టీబీ ఉంటది. పెరికార్డియల్ టీబీ అంటారు. సో దాని ఇష్యూస్ ఏమవుతాయి ఒకసారి టీబీ వచ్చిపోయాక హార్ట్ చుట్టూ ఒక లేయర్ ఉంటది. అది గట్టిపడ్డం. గట్టిపడితే ఏమవుతది హార్ట్ బీటింగ్ అనేది కొంచెం వీక్ అవుతది. సో దానివల్ల ఈజీగా ఆయాసం రావడం, కాళ్ళ వాపులు రావడం. సో ఇవన్నీ ఇష్యూస్ వస్తుంటాయి. సో అదే మనకు స్టమక్‌లో టీబీ వచ్చిందనుకోండి, వెయిట్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ప్లస్ ఈ వెయిట్ లాస్ అవ్వడం వల్ల వీక్ అయిపోతుంటారు. లివర్‌కి స్ప్రెడ్ అవుతుంటది. ప్లస్ ఎక్కడెక్కడ టచ్ అవుతుంటే అక్కడక్కడ ఇష్యూస్ వస్తుంటాయి టీబీ వల్ల. సో టీబీ ట్రీట్మెంట్ అనేది సింపుల్. బాడీలో ఎక్కడున్నా అదే మందు. మన బరువు ప్రకారం డోస్ డిసైడ్ అవుతది. అన్ని నెలల పాటు వాడాలి. మినిమమ్ 6 మంత్స్ కంపల్సరీగా వాడాలి. సో వాడితే ఏంటి 100% క్యూర్ అవుతదా అంటే అవ్వదు. ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాను? ఫస్ట్ 2 ఇయర్స్‌లో రిలాప్స్ అంటారు. ఒక్కసారి టీబీ వచ్చి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఆల్‌మోస్ట్ ఒక 3-5% ఉంటది. సో 100లో ఒక 3 మెంబర్స్‌కి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ 3% ఎవరు? ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ లేదంటే మన క్యాన్సర్‌లు ఏమైనా ఉండొచ్చు. లేదంటే మన కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు. వాళ్ళలో రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో ఇది కాకుండా ఒక జనరల్ పర్సన్ రెగ్యులర్‌గా 6 మంత్స్ వాడారనుకోండి, యూజువల్‌గా టీబీ క్యూర్ అయిపోతుంది. ఓకే సార్. అంటే ఇంతకుముందు మీరు ఇన్‌ఫెర్టిలిటీ తీసిర్రు కదా సార్. ఇది స్మోకింగ్ చేయడం వల్ల కూడా ఇన్‌ఫెర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. అంటే మెన్స్‌లో కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అని మెనీ వస్తున్నాయి. సో అంటే మీరు దాని గురించి ఏమన్నా? సో స్మోకింగ్ ఒక ఎరెక్షన్ అనేది ఎప్పుడవుతుంటదంటే, ఆ మేల్ ఆర్గాన్ పీనిస్ అంటారు. అవును. దానికి బ్లడ్ వెళ్ళినప్పుడు ఎరెక్షన్ వస్తుంటది. సో స్మోకింగ్ ఏం చేస్తుంటది? హార్ట్ అటాక్స్ కాజ్ చేస్తదని ఇందాక చెప్పాను. సో సేమ్ థింగ్ అక్కడ బ్లడ్ వెసెల్స్‌లో కూడా ఒక ఫ్యాట్ లేయర్ అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే కొవ్వు అక్కడ డిపాజిట్ అయ్యి అంత బ్లడ్ వెళ్ళదు. ఆ పైప్ ద్వారా ఆ బ్లడ్ వెసెల్ ద్వారా ఒక 100 ఎంఎల్ వెళ్తుందనుకుందాం ఎగ్జాంపుల్ సేక్. ఆ బ్లాక్ ఉండడం వల్ల ఒక 20, 30 ఎంఎల్‌ఏ ఉంటది. సో అది వెళ్ళినప్పుడు ఒక వీక్ ఎరెక్షన్ వస్తది. ఇప్పుడేమవుతుంది ఆ వీక్ ఎరెక్షన్ వచ్చినందుకు స్ట్రెస్ అవుతాడు. స్ట్రెస్ అయినప్పుడల్లా ఎరెక్షన్ ఇంకా వీక్ అవుతుంటది. సో అదొక సైకిల్. స్మోకింగ్ చేయడం వల్ల ఆర్టరీస్ దెబ్బతింటున్నాయి. బ్లడ్ వెళ్ళట్లేదు. ఆ పీనిస్ లేవట్లేదు. ప్లస్ లేవట్లేదని చెప్పి స్ట్రెస్ వల్ల ఇంకా డౌన్ అవుతుంది. సో అదొక సైకిల్. నెక్స్ట్ స్మోకింగ్ వల్ల ఫీమేల్స్‌లో ఏమవుతుందంటే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ లోపట కొన్ని సీలియా అనేటివి ఉంటాయి. సో సీలియా అనేటివి మన జుట్టు లాంటివి చిన్న చిన్న మైక్రోస్కోప్ కింద అవును. ఉంటాయి. అదేం చేస్తుంటది? ఎగ్ ఏదైతే ఉంటదో రిలీజ్ అయినంక అది కిందికి పుష్ చేస్తది అవును. ఫెర్టిలైజేషన్‌కి. సో అది అవ్వకుండా దాని మోషన్ డిఫెక్ట్స్ మొటిలిటీ డిఫెక్ట్స్ అంటారు. ఓకే. అవే అవుతుంటాయి. స్పెర్మ్స్‌లో కూడా ఒక టెయిల్ ఉంటది. అది మూవ్‌మెంట్‌లోనే ముందు వెళ్తది. సో దాని స్పెర్మ్ డిఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి స్మోకింగ్ వల్ల. సో స్మోకింగ్ వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. స్పెర్మ్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. ఈ ఆడవాళ్ళలో ఆ యూట్రస్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. సో ఓవరాల్ స్మోకింగ్ వల్ల అయితే డెఫినిట్‌గా ఇన్‌ఫర్టిలిటీ ఉంది. ఓకే సార్. అంటే జనరల్‌గా మన ఇంట్లో ఫుడ్ ఏదైనా తింటుంటాం కదా సార్. తినేటప్పుడు అప్పుడప్పుడు లంగ్స్‌లోకెళ్తది. హ్మ్. మనం ఇమ్మీడియేట్ కాఫ్ ద్వారా బయటికొచ్చేస్తది. హ్మ్. కానీ చిన్న పిల్లల్లో సంథింగ్ ఏదైనా పెద్ద ఐటెమ్ ఏదైనా సంథింగ్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ రాకపోతే ఏం చేయాలి సార్ అసలు? ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లల్లో వాళ్ళని బోర్‌లో చేయాలి. ఓకే. మనకి షోల్డర్ బ్లేడ్స్ అంటారు. హ్మ్. అంటే మన వెన్నుపూస పైన ఈ 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్య ఈ పాదం ఇది హ్మ్. ఉంటది కదా! హ్యాండ్ ఈ పార్ట్‌తో 5 సార్లు గట్టిగా ఇలా కొట్టడం. 4,
ఇలా గట్టిగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెషర్తోని ఇక్కడ ఏమైనా ఇరికి ఉన్న ఫుడ్ బయటికి వస్తుంది. యూజువల్గా అయితే వచ్చేస్తుంది కరెక్ట్ చేసినప్పుడు. దీని తర్వాత కూడా రావట్లేదు అంటే హైమ్లిక్ మెనూవర్ అని ఉంటుంది. అంటే ఈ రిబ్స్, ఈ కడుపు మధ్యలో వెనకాల నుంచి ఇలా పట్టుకోవాలి. పట్టుకొని పైకి గట్టిగా పుష్ చేయాలి. అంటే ఏంటి, మనం ఊపిరితిత్తులు కింది నుంచి ప్రెస్ చేస్తున్నాం. ఆ ప్రెషర్‌తోని ఏదైతే ఉందో బయటికెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ హైమ్లిక్ మెనూవర్ కూడా కొన్ని సార్లే చేయాలి. ఒక 3-5 టైమ్స్ చేశాక ఇన్‌కేం రెస్పాన్స్ రావట్లేదు అంటే 2 సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒకటి, ఆ బేబీ స్పృహ కోల్పోతున్నారు అంటే సీపీఆర్ స్టార్ట్ చేయాలి. బేబీ స్పృహలోనే ఉన్నారంటే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో, చిన్న పిల్లల్లో కూడా ఈవెన్ పుట్టిన వాళ్ళలో కూడా సీపీఆర్ ఉంటది. సో, పెద్దవాళ్ళలో కూడా సీపీఆర్ ఉంటది. ఈ హైమ్లిక్ మెనూవర్ అనేది పెద్దవాళ్ళలో కూడా చేస్తారు. ఎప్పుడు అంటే మేజర్‌గా వీళ్ళు ఆల్కహాల్ తాగినప్పుడు ఈ మన రిఫ్లెక్స్ ఉంటది. సో, కొన్ని సార్లు మనం ఫాస్ట్‌గా తిన్నప్పుడు ఏమవుతది, లంగ్స్‌లో పోయి సరం అంటారు. తెలంగాణలో సరం పడతారు. అవును. సో, అప్పుడేంటి, అది లంగ్స్‌లో వాటర్ పోయినప్పుడు అలాంటి సౌండ్, అలాంటి ఫీలింగ్ వస్తది. బట్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ రిఫ్లెక్స్ ఉంటది. ఫుడ్ పైప్‌లో పోవాలి, గాలి విండ్ పైప్‌లో పోవాలి. ఈ రిఫ్లెక్స్ పోతది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. అలాంటి వాళ్ళు ఏమైనా ఇప్పుడు సాఫ్ట్ ఐటెమ్స్ ఉంటాయి. ఇప్పుడు కేక్ ఉండనివ్వండి, క్రీమ్ ఉండనివ్వండి, అది తీసుకున్నప్పుడు మెల్లిగా పోయే ఫుడ్స్ ఇవి. సో, ఇక్కడ స్టక్ అయ్యి లంగ్స్‌లో పోతది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో హైమ్లిక్ మెనూవర్ చేస్తే కొంతవరకు బెనిఫిట్ ఉంటది. సో, అడల్ట్స్‌లో కూడా సేమ్. కాన్షియస్‌నెస్ పోతుంది, స్పృహ కోల్పోతున్నారంటే సీపీఆర్ స్టార్ట్ చేయాల్సిందే. ఓకే సార్.